ప్రాథమిక విద్య అంతా కూడా కారం చేయడమేనా సార్? నా ప్రాథమిక విద్య అంతా కారం చేయడం. అప్పట్లో గవర్నమెంట్ స్కూల్ ఏమన్నా ఎస్ఎస్ఎల్సి వరకు ప్రభుత్వ పాఠశాల అంటే అప్పుడు ఎయిడెడ్ పాఠశాలలు ఉండేవి. ఓకే సార్. ఎయిడెడ్ పాఠశాల అంటాం దాన్ని. సార్, ప్రభుత్వం జీతాలు భత్యాలు ఇస్తుంది కానీ ప్రైవేట్ ప్రభుత్వం ద్వారా జీతభత్యాలు వస్తాయి కానీ వీళ్ళు ప్రైవేట్ని ఒక స్థాయి తర్వాత ఎయిడెడ్ చేసుకుంటారు. ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంటుంది. ఇట్స్ కాల్ ఎయిడెడ్. సో ప్రభుత్వ పాఠశాల కింద లెక్క అది. అంతే, ప్రభుత్వ పాఠశాల లెక్క. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎక్కడ చేశారు సార్? తర్వాత ఇంటర్మీడియట్ కాదు, ఎస్ఎస్ఎల్సి అంటాం మేము అప్పుడు. ఓకే, 11th క్లాసు. అది లాస్ట్ ఎస్ఎస్ఎల్సి బ్యాచ్ మాది. తర్వాత పియూసి అంటాము, ప్రీ యూనివర్సిటీ కోర్సు. అది లయోలా కాలేజీ విజయవాడ. తర్వాత కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్. నేను తెలంగాణలో ఫేమస్ కాలేజీలో చదివారు సార్. లయోలా కాలేజ్ ఫేమస్ అంటే ఓకే, మంచి లయోలా కాలేజ్. లయోలా కాలేజీ మాకందరికీ డ్రీమ్ అది. ఆ రోజుల్లో స్కూల్స్లో బాగా చదువుకున్నటువంటి వాళ్ళంతా ఫస్ట్ లయోలా కాలేజీ ప్రిఫర్ చేసేవాళ్ళు. సో దాంట్లో సీట్ వచ్చిందంటే గొప్ప విషయంగా భావించేవాళ్ళం. ఇప్పటికీ లయోలా కాలేజ్ అంటే గ్రేట్నెస్ సార్. తర్వాత వరంగల్లో మెడిసిన్ ఎలా సాగింది సార్? వరంగల్ మెడిసిన్ మెడిసిన్ చదవాలని మీ లక్ష్యం అంటే కాకతాళీయంగా ఏం గమనం జరిగింది? అంటే ఆ రోజుల్లో మెడిసిన్ చదవటం అనేటటువంటిది ఒక డ్రీము. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ని చూసి కానివ్వండి, లేకపోతే డాక్టర్ ప్రొఫెషన్ అనేది ఒక గౌరవంగా ఉండటం కానివ్వండి, ప్రజలంతా వెళ్ళటం కానివ్వండి చూసినప్పుడు డాక్టర్ అవ్వాలనే కోరిక ఉంటుంది. తర్వాత మా తల్లిదండ్రులకు కూడా మా మదర్కి డాక్టర్ అవ్వాలి అబ్బాయి అనేటటువంటి కూడా కోరిక ఉంటుంది. సో న్యాచురల్గా నాకు ఇంట్రెస్ట్ ఉంది. నాకు మ్యాథమెటిక్స్ కంటే ఈ సైన్స్ మీద మార్క్స్ బాగా వచ్చాయి అనేటటువంటి కూడా నాకు తెలుసు. కాబట్టి ఆటోమేటిక్గా దీంట్లో చేరడం జరిగింది. అప్పట్లో ఎంసెట్ గట్రా లేవు కదా సార్, ఓన్లీ మెరిట్ మీద తీసుకునేవారు కదా. ఇప్పుడు కాకతీయ మెడికల్ కాలేజ్ అనేది ఫస్ట్ ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేటటువంటిది స్టార్ట్ చేసింది. అక్కడ ధర్మారావు గారు అని ప్రిన్సిపల్ ఉండేవారు. ఆయన ఆ కాలేజీలో స్టార్ట్ చేసినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది క్రమేణా ఈ ఎంట్రన్స్ టెస్ట్లు అనేటటువంటి రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ టేకప్ చేసింది. అది ప్రైవేట్ కాలేజీ. అప్పుడు ప్రైవేట్ కాలేజీ అయినా కూడా ఆయన ఎంట్రన్స్ రాయించి ఆ ఎంట్రన్స్లో పాస్ అయినటువంటి వాళ్ళకే ఆయన సీట్లు ఇవ్వటం అనేటువంటిది మొట్టమొదట ప్రారంభించినటువంటి కాలేజీ. దానిలో అవుట్ సైడ్ తెలంగాణకి 15% సీట్లు ఉండేవి అనమాట. దాని కోటాలో నేను రాసినటువంటి ఎగ్జామ్ పరిధిలో నాకు సీట్ రావటం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్లో రాల. అప్పటికి నేను వచ్చేటప్పటికి ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం స్టార్ట్ చేసింది. నేను రాశాను, దీంట్లో రాయలేదు. అంతలోకి అక్కడ ఆ కోటాలో రాయొచ్చు అని చెప్పి తెలిసిన తర్వాత అక్కడ రాయటం వల్ల అక్కడ సీట్ వచ్చింది, దాంట్లో చేరాను అన్నమాట. సార్ ఇప్పుడు కొద్దిగా రిజర్వ్డ్గానే ఉంటారు అంటుంటారు. అంటే మీరు మెడిసిన్లో చేరినప్పుడైనా అంత స్నేహితులు అంత ఎలా ఉండేవారు సార్? అంత స్నేహితులు అంటే లిమిటెడ్గా ఉండేవారు నాకు. ఈ రోజుకి నా రూమ్మేట్స్ ఉన్నారు. వెంకటరామారావు అని ఒక ఆయన, రఘురామను తెలంగాణ, వెంకటరామారావు విజయవాడ. వీరిద్దరు ఇవాళకి నాకు కంటిన్యూస్గా టచ్లోనే ఉంటారు. వాళ్ళిద్దరు ప్రాక్టీస్లో ఉన్నారు. వాళ్ళు ఎండి, ఒకళ్ళు అనస్థీషియా ఎండి. ఇద్దరు మంచి స్టూడెంట్స్. వెంకటరామారావు అయితే నాకు ఆల్మోస్ట్ రోజు మాట్లాడుతూనే ఉంటారు. ఇంతవరకు పురుషుల పేర్లే చెప్తూ వస్తున్నారు సార్ మీరు. అంటే అమ్మాయిలు ఎవరు పరిచయాలు లేవు సార్ ఇప్పుడు? అమ్మాయిలు కూడా ఉంటారు కానీ అంత కంటిన్యూటీ అనేటటువంటిది ఇక వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళు అయిన తర్వాత కష్టము. మనం యాక్టివ్ అయ్యాము, మనకున్న పరిధిలో మనం కూడా కష్టము. వాళ్ళు ఉన్న ప్రదేశాలను బట్టి ఒకసారి కలిసాము అందరం. మళ్ళీ ఒక 4 years 5 years బ్యాక్ ఉంటాను అదే కాలేజీలో. మా క్లాస్మేట్ ఆ కాలేజీ ప్రిన్సిపల్ అయ్యాడు. సో ఆ ప్రిన్సిపల్ రిటైర్ అయ్యేటప్పుడు వెళ్ళి ప్రిన్సిపల్ రూమ్లో అందరం కూర్చుని ఆ సమయంలో కొంతమంది మహిళలను కూడా ఒక అతను కోఆర్డినేట్ చేయడం వల్ల అలా వచ్చి రావడం జరిగింది. అంతేగాని కంటిన్యూస్గా వాళ్ళతో మాత్రం మా పరిచయాలు తగ్గిపోయినటువంటి వాతావరణం. అంటే అప్పట్లో ఎవరైనా కనీసం మీతో మాట్లాడే అమ్మాయిలన్నా ఉండేవారా సార్? ఎప్పుడైనా వచ్చి మాట్లాడే అమ్మాయిలు ఉంటారు, బట్ ఆ ప్రొఫెషన్లో కొంచెం మెడిసిన్ అనేటటువంటి కొంచెం సీరియస్గా చదవకపోతే డివేట్ అయ్యామనుకోండి అటు ఇటు కష్టం. అందువల్ల నాకు చాలా సీరియస్గా చదవాల్సిన పరిస్థితుల్లో టైము దానికి ఎక్కువ కేటాయించిన పరిస్థితుల్లో ఇటువంటివన్నీ ఆ రోజుల్లో బయటికి పోవటాలు మాట్లాడుకోవటాలు ఇవన్నీ చాలా తక్కువ. నేను దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఐ డ్రీమ్ ప్రేక్షకులకు
నా మనసులోని మాట చెప్పుకోవడానికి ఐ డ్రీమ్ ఒక అవకాశం ఇచ్చింది.